హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూసారా ఇత్తడి సామాన్ పార్ట్ 2. ఫస్ట్ లో మనం అన్ని పూజ సామాన్లు చూసాం కదా. ఇది మన కిచెన్ అన్నమాట. ఇప్పుడు మనం స్టీల్ అల్యూమినియం ఎట్లా యూస్ చేస్తున్నామో అప్పట్లో అన్ని ఇత్తడివే యూజ్ చేసేవాళ్ళంట. ఇది బురెడి చెంబు మ్యారేజ్ లో ఇస్తారు కదా, మా తాతయ్యకి ఇచ్చిందంట. చిన్నగా బాగుంది, చాలా బరువు కూడా ఉంది. ఇవన్నీ కూడా చాలా వజన్ ఉన్నాయి, క్వాలిటీ చాలా మంచిగా ఉంది. అప్పటి ఇత్తడి ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఇవన్నీ మనకి ఇప్పుడు కొనాలన్నా మనీ పెడతామేమో కానీ ఆ క్వాలిటీ అయితే మనకి రాదు. సో ఇవన్నీ కూడా యూనిక్ గా ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక కర్రీ సెట్ అంటారు కదా, అన్నము కర్రీ చారు పప్పు అవన్నీ వేసుకోవడానికి అవి. ఇది తాంబాలాలు పెళ్లిలో కాలు కడిగినాయి మా తాత, మా మామయ్య అండ్ మా హస్బెండ్, ముగ్గురు జనరేషన్ తాంబాలాలు అన్నమాట. జల్లెడ కూడా అవుతుంది. సో ఇవన్నీ చాలా మంచిగా అనిపించి ఎప్పుడు నోములో క్లీన్ చేసి పెట్టేవాళ్ళం. ఈసారి దీనికి కళాయి పోపించి దీన్ని యూజ్ చేసాం అనుకుంటున్నాము. సో ఇది కళాయి ఎట్లా పోస్తారు, తర్వాత ఎట్లా ఉంటది అనేది కూడా నేను వీడియో చేస్తాను. ఇది పాందాన్ అన్నమాట. చిన్నగా చాలా క్యూట్ గా ఉంది కదా. ఇవన్నీ యూనిక్ పీసెస్ దొరకవు మళ్ళీ మనకి. సో ఇలా సేవ్ చేసి పెట్టుకున్నాము మేము. వీడియో నచ్చితే లైక్ చేయండి. కళాయి పోపించినాక ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.